చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షనో, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకో, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు, మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. తీసుకోండి. రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావు ముఖ్యమంత్రిపై మరోసారి నిప్పులు చెరిగారు. 6 గ్యారంటీల అమలు ఏమైందంటూ ఆయన నిలదీశారు.
6 గ్యారంటీల అమలుతో పాటు ఆగస్టు 15 ఆగస్టులోగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలంటూ ఆయన మరొకసారి డిమాండ్ చేసిన పరిస్థితి. అమలు సాధ్యం కాకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రిపై మరొకసారి ఛాలెంజ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తం మీద తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ వద్ద హరీష్ రావు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్కు సవాల్ విసురుతూ ఆయన మరొకసారి గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు అందించారు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, హరీష్ రావు తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు అందించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా సిద్ధమా అంటూ మరొకసారి ఛాలెంజ్ చేసిన పరిస్థితి. కానీ అధికార పార్టీ నుంచి పెద్దగా హరీష్ రావు సవాల్ను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. మరి అధికార పక్షం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? అంటే అధికార పక్షం అయితే ఇప్పటి వరకు దీనిపైన ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే కనబడడం లేదు. అధికార పక్షంతోని ఆర్టీవీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా మేము మాట్లాడతామని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక కొద్దిసేపటి క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆర్టీవీ పలకరించినటువంటి నేపథ్యంలో నేను కూడా రాజీనామాకు సిద్ధపడతాను, ఒకవేళ సందర్భం వస్తే హైదరాబాద్ కు సంబంధించినటువంటి విషయంలో, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సందర్భం వస్తే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడతానని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్టీవీతో చెప్పినటువంటి ఆ యొక్క పరిస్థితి అయితే కనబడతా ఉంది. మేమందరం కూడా ఇప్పుడు 39 మందిలో 4 బయటికి పోయినప్పటికీ కూడా వారితో సహా అందరము కూడా మేము రాజీనామాలు చేయడానికి సిద్ధపడతాము. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే రాజీనామాలు చేసి మేము ముందుకు పోయామో అలానే ముందుకు పోతామని ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు సైతం అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి స్పందించకపోతే వీరు 6 హామీలకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఒక్కదానిని కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేరు అనేటువంటిది ఒప్పుకున్నట్టే అని ఇప్పటికే హరీష్ రావు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. రాజీనామా పత్రంలో తను చెప్పినట్టుగానే నేను రాజీనామా చేస్తున్నాను, దాంతో పాటుగా ఒకవేళ మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేసినట్టు అయ్యేది ఉంటే ఇంకొకసారి నేను రాజకీయాల్లో పోటీ అనేది చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నవ్వులే నాకు కావాలి అంటూ హరీష్ రావు అయితే గన్ పార్క్ వేదికగా చేసినటువంటి సవాళ్ళు అయితే కనబడతా ఉంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఒక మీటింగ్ అయితే అతని ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి బిజీగా ఉండడం అయితే జరుగుతా ఉంది. ఇక మిగిలినటువంటి మంత్రులు కూడా ఎవరు ఈ విషయంలో స్పందించినటువంటి దాఖలాలు అయితే కనబడట్లేదు. రైట్, అయితే ప్రస్తుతానికి మరి అంటే హరీష్ రావు అయితే తన రాజీనామా లేఖ ఇచ్చారు, వెళ్ళిపోయారు. మరి అధికార పక్షానికి కూడా కనీసం ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది అయినా గన్ పార్క్ దగ్గరకు వచ్చి పూలు చల్లి కనీసం అక్కడ గౌరవించి తన సవాల్ను స్వీకరించాల్సిందిగా హరీష్ రావు కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వాతావరణం ఇంకా వేడిగానే ఉందనుకోవచ్చు. అంటే మొత్తం మీద పొలిటికల్ హీట్ అయితే పెరిగింది, ఒక రకంగా హై టెన్షన్ అయితే క్రియేట్ అయిన పరిస్థితి. హరీష్ రావు ఏకంగా ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ రావడం, మరొకసారి ఛాలెంజ్ చేయడం. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు 15 ఆగస్టులోగా ఆయన అమలు చేసి తీరుతామని. సో ఏం జరగబోతుంది? కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? ఓట్లు వేయడము, దేవుళ్లను ఈ యొక్క రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదంటూ హరీష్ రావు అయితే చెప్తున్నారు. మీ చేతిలో ఉన్నటువంటి అస్త్రము రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేయడం కాబట్టి ఒకవేళ రాజీనామాకు ఒప్పుకున్నట్టు ఏది ఉంటే ఖచ్చితంగా గన్ పార్క్ వద్ద నేను ఉంటాను, లేదు అంటే నువ్వు ఎవరితోనైనా నీ యొక్క రాజీనామా అస్త్రాన్ని పంపించు, మనము ఎవరైనా ఒక పెద్ద మనిషికి మన యొక్క రాజీనామా పత్రాలను ఇద్దాము, ఆగస్టు 15 లోపల ఒకవేళ నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసినట్టు ఏది ఉంటే 6 గ్యారంటీలను, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీని ఇంప్లిమెంట్ చేసినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా నేను నా యొక్క